రవి గారు, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీత మీద చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. అది మళ్ళీ ఆయన కూడా ఇప్పుడు మళ్ళీ మాట్లాడడం, క్షమాపణ చెప్పడం ఇది కూడా జరిగింది. ఏంటి సార్ ఓవరాల్గా ఈ ఇష్యూ గురించి? వాస్తవంగా ఇప్పుడు దేశంలో ప్రతిదీ కూడా ఈ కులాలు మతాలు వీటి మధ్యలో వివాదం చేయటం, అందులో కొంతమంది తమ హిందూ మతానికి చాలా తామే అధికార ప్రతినిధులు అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు, దానివల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఆయన మడకశిర శాసనసభ్యుడు రాజు గారు ఆయన ఎక్కడో మాట్లాడుతూ భగవద్గీత అన్నది ఏమీ అన్నం పెట్టదు కదా అని అన్నట్టు. ఇలా అన్నారు చూసారా, ఇంకా మతాన్ని హిందువులను అవమానించారు అని వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో మీడియాలో కథనాలు, వార్తలు, ఆ నాయకుల ఖండనలు ఇవన్నీ పెట్టారు. నిజంగా అయితే ఇది ఎవరు చేయాలి? నిజంగా అయితే సంఘ పరివార వాళ్ళు చేయాలి. సంఘ పరివార వాళ్ళు వైసీపీ మీద చేస్తున్న విమర్శ అది. వాస్తవంగా వీళ్ళకి హిందూ మతం మీద విశ్వాసం లేదు కాబట్టి ఇలా చేస్తున్నారు ఈ పద్ధతిలో. కానీ వాళ్ళు దీని మీద చేస్తుంటే ఇంక విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? విహెచ్పి చాలా ముఖ్యమైన విభాగం కదా సంఘ పరివారంలో. వాళ్ళు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఎంఎస్ రాజు క్షమాపణలు చెప్పాలి, ఇట్లా హిందూ మతాన్ని అవమానిస్తారా, భగవద్గీత అన్నం పెట్టదంటారా, గతంలో కూడా ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు, క్రైస్తవులు కావడం వల్ల ఇలా జరుగుతున్నాయనే పద్ధతిలో ఈ వివాదం బయటకు వచ్చింది. దీని మీద నిజంగా ఒక సమస్య, భగవద్గీతను గురించి ఆయన ఏమన్నారు, ఏ సందర్భంలో ఉన్నది ఒకటైతే, అసలు భగవద్గీత వేసుకొని ఎవరైనా అంతిమయాత్ర చేస్తే మేము ఆ టైర్లలో గాలి తీస్తాము, అద్దాలు పగలగొడతామని ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న బీజేపీ పూర్వ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటన చేశాడు. దాని మీద నేను 2-3 ఛానల్స్లో చేశాను. మరి అది భగవద్గీతను అవమానించటం కదా? ఉదాహరణకు భగవద్గీత ప్లే చేసుకుంటూ ఎవరైనా మహాప్రస్థానంలో వెళ్తే మేము అద్దాలు పగలు కొడతాము, ఇంకొకటి చేస్తాము అన్నట్టుగా భగవద్గీత నిజానికి అందులో సర్వధర్మం పరిత్యాజ్యం మామేకం శరణం రజ, అన్ని ధర్మాలు పరిత్యజించు నా మీదే దృష్టి పెట్టు అని కూడా కృష్ణుడు చెప్తాడు. సర్వధర్మం పరిత్యజ్యం అన్నాడు ఆయన. ఇంకా అక్కడేమీ సనాతన ధర్మం అధునాతన ధర్మం దీంట్లోకి ఆయన ఏం పోలే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, 100 సంవత్సరాల చరిత్రలో భగవద్గీత పట్ల అనేక వ్యాఖ్యానాలు, అనేక కోణాలు ఉన్నాయి. నేను కూడా దాని అనువాదం ఒకటి చేశాను, దాంట్లో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎంఎస్ రాజు క్షమాపణ చెప్తారు ఆయన తప్పకుండా. ఎందుకంటే కూటమిలో తెలుగుదేశం ఉంది కాబట్టి, కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన క్షమాపణ చెప్తూ ఒకందుకు సంతోషించాలి. నేను ఒక భగవద్గీతనే అనలేదు, ఖురాన్ను బైబిల్ను కూడా అన్నాను. భగవద్గీత అయినా ఖురాన్ అయినా బైబిల్ అయినా అవేమీ అన్నం పెట్టవు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం మాత్రమే అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే మనకు అన్నం పెడుతూ ఉంది, దాని ఆధారంగానే మనం బతుకుతున్నామని నేను అన్నాను. నేను అన్న దాంట్లో తప్పేం లేదు. నేను అంబేద్కర్ భారత రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని చెప్పడం కోసం ఆ మాట అన్నాను, కానీ నేనేదో ప్రత్యేకించి భగవద్గీతను ఖండించింది లేదు. మిగతా 2 కూడా చెప్పాను కాబట్టి అని ఆయన చెప్తున్నారు. అయితే తమాషా ఏమంటే, దీనివల్ల హిందువుల భావాలు ఏమన్నా గాయపడి ఉంటే నేను క్షమాపణలు చెప్తున్నాను ఇలా చెప్పారు ఆయన. సో ఆయన ఉభయతారకంగా చెప్పారు. కాకపోతే ఆయన ప్రకటనలో ఆయన వీడియో చేశారు, నేను చూసా. అందులో ఎక్కడ విహెచ్పి ప్రసక్తి లేదు. వైసీపీ వాళ్ళు నా వ్యాఖ్యలు పక్కదోవ పట్టించారు, నా వ్యాఖ్యల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. నేను అచ్చమైన దళిత హిందువును, హిందూ దళితుడిని, నేను క్రైస్తవుని కాదు. ఈ అంశం చెప్పుకోవడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నేనేమంటానంటే, వైసీపీ వాళ్ళు ఈరోజు కూడా వాళ్ళ విజయవాడ మాజీ ఎమ్మెల్యే విష్ణుతో సహా అనేక మంది దాని మీద విమర్శ చేశారు. నిజం చెప్పాలంటే వైసీపీ వాళ్ళకి ఇది ఒక ప్రధాన అంశంగా ఉంది. మన రాజకీయాల్లో విచిత్రమే ఇది. తిరుపతి కొండ మీద సమస్య దగ్గర నుంచి ఏది వచ్చినా కానీ వైసీపీ వాళ్ళది హిందూ మతం కాదు కాబట్టి హిందూ మతాన్ని దెబ్బతీస్తున్నారు అని విశ్వ హిందూ విహెచ్పి కానీ లేకపోతే కొండ మీద అనేక మంది దాడి చేస్తూ వచ్చారు. అప్పుడంతా వాళ్ళు ఖండించారు, కానీ ఇప్పుడు యువతల వాళ్ళు అనడానికి మళ్ళీ వాళ్ళు అదే అస్త్రాన్ని తీసుకొచ్చారు. సో ఈ రాజకీయ ప్రయోజనాల కోసం సాగే ఘర్షణలో మత రాజకీయాలు పెంచేవాళ్ళు పెరుగుతున్నారు. ఇప్పుడు అదే పని ఈయన కూడా చేస్తున్నారు. ఖండిస్తూనే
హీఈస్ రిప్లైయింగ్, ఈజ్ ఆన్సరింగ్ ఓన్లీ వైసీపీ. బీఎస్పీ వాళ్ళు ఎందుకు చేశారని నేను ఇంకా తీవ్రమైన అంశం చెప్తా. 3వ స్టెప్లో ఆయన క్షమాపణ చెప్పాక ఇప్పుడు కూడా రాజాసింగ్ లాంటి వాళ్ళు, ఎమ్మెల్యే రాజాసింగ్, ఆయన బీజేపీయే బహిష్కరించింది, బయటికి పంపించింది. ఆయన దీన్ని భరించలేక విపరీత ధోరణి, ఆయన లాంటి వాళ్ళు బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు తెలుగుదేశం చర్య తీసుకోవాలి అని. మత గ్రంథాలు కాదు, రాజ్యాంగమే మనల్ని బతికిస్తుందని చెప్పడం, భారత పౌరుడు చెప్పడం, ఏంటి దాంట్లో తప్పు? దీనికి ఎందుకు మత కోణం పెడుతున్నారు? ప్రమోద్, నీకు ఓ విషయం చెప్తాను. పురాణాలు పరిశీలించేవాళ్ళు చాలా సందర్భాల్లో క్రీస్తు పుట్టిన కథకు, కృష్ణుడు పుట్టిన కథకు పోలిక తెస్తూ ఉంటారు. అంటే ఇద్దరు కూడా నదిని, సముద్రాన్ని దాటుకొని పోవటము, లేకపోతే ఇక్కడ కంసుడు, అక్కడ సొలొమోన్ రాజు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపించటం, ఇట్లాంటివి చాలా పురాణాలు, ఇతిహాసాలు అనేక అంశాలు కలుస్తుంటాయి. కాబట్టి రాజకీయంగా, రాజ్యాంగబద్ధంగా తప్పు మాట్లాడితే వేరే విషయం, కానీ వీళ్ళు క్షమాపణ అడిగారు, ఆయన చెప్పారు, కానీ రాజకీయ వివాదం మటు కొనసాగుతోంది. లౌకిక తత్వం, మత సామరస్యానికి పేరుగాంచిన తెలుగు రాష్ట్రాల్లో ఈ విధమైన వివాదాలు లేకుండా చూస్తే చాలా మంచిది. రెండవ, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితేనో లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితేనో గొడవ చేసే పరివార మిత్రులు టైర్లలో గాలి తీస్తాము, భగవద్గీత ప్లే చేస్తే అన్న తమ నాయకుల గురించి కూడా ఆలోచించటం అవసరం. రైట్ సార్.